నమస్తే సార్. నమస్తే సార్. పిల్లలకి టీసీ తీసుకొస్తామని స్కూల్ లోపలికి వెళ్ళి టీసీ తీసుకొని బయట వచ్చినాను సార్. టీసీనే చింపేదానికి ట్రై చేసినారు. నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల లైఫ్ చింపబండి అని చెయ్యొద్దు పెట్టినాను. 2 చేతులు లాగి వెనక పట్టుకొని చీరనంతా పెరిగి ఇదిలిచ్చి గొంతుని పట్టి పిసికి చంపుతానో లేదో చూడు, ఎవడొస్తాడో రాని అని లాక్కొచ్చి చెట్టుకు కట్టేసినారు సార్. వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే ఒక 200 మంది చూసినారు సార్. చూసి చూడనట్లు పోయేవాళ్ళు. ఇది లైవ్ చేసినట్టు నాకు కూడా తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్లులో వీడియో. మా కొడుకునైతే మా పిల్లల వయసు పెద్ద పాప 11 ఏండ్లు, చిన్న పాప 9 ఏండ్లు, కొడుకు 5 ఏండ్లు. అప్పు తీసుకున్నామనేసి మా భర్తని ఫస్ట్ టైము అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. ఇంట్లో మా ఇంటి ఆయన లేని సమయంలో మా ఇంటి ఆయన టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదానికి. 1 నెల ఇంట్లో ఉన్నాను నేను. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినాను. అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు. 1 సంవత్సరం నుంచి టార్చర్ తట్టుకునేదానికి మా ఇంటి ఆయన 2 సార్లు పాయసాన్ని తీసి పెట్టుకొని దగ్గర కాళ్ళు పట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను. ఈరోజు నా మొగుడు ప్రాణంతోనే ఉన్నాడు. మేమిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు. మా పిల్లలతో ఎప్పుడు వచ్చేవాడు కదా, ఎందుకంటే నన్ను ఎదుర్కొని తిరిగేవాళ్ళు. నేను వచ్చేది పోయేది చూసుకుని ఉండేవాళ్ళు. దీన్ని పట్టుకుంటే వీళ్ళ భర్త దొరుకుతారని. అడుక్కున్నాను సార్, అడుక్కున్నాను, చేతులు జోడించి. ఇంటికి తాళం వేసినారు. తినేదానికి బియ్యం ఎత్తుకునే నేనే పగలు కొట్టేసినాను. పిల్లలకి ఖాళీగా ఉంటే మన పెద్ద పాపను అక్కడ చేర్చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామని నా ఇదికి నేను ఉన్నాను సార్. 5th క్లాస్ అయింది, 6th క్లాస్ పోతుంది. పెద్ద పాప హ్యాండిక్యాప్. మీరు ఇచ్చే పెన్షన్తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో 1వ తేదీ వస్తే పెన్షన్ తీస్తే చేతిలో నుంచి లాక్కొని ఉండరు. ఒక కాయ పండు ఏది తినేదానికి కాదు. ఆ పాప డబ్బులు కూడా అప్పులకు జమ చేసేవాళ్ళం. ఆ పాప ఫోన్ చేసి అమ్మ ఈ మారి డబ్బులు పెరుకున్నారని నేర్చుకొని చేసుకుంటూ మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీసీ తీసుకువస్తామని బయట తీసుకొని వస్తే ఈ మారి చేసినారు సార్. మీ తరపున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు. మా చంద్రన్న ఉన్నాడు, నాకు హెల్ప్ చేస్తాడు. నా కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా అమ్మని ఏమి చేయకండి, నా పిల్లోడికి 5 ఏళ్ళ వయసు సార్. నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్. ఇంటి మీదట నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్. ఎప్పుడో ఒక చోట చంపే నారాయణపురంలో సార్. నేను బెంగళూరుకి పనికి పోతాను, అక్కడ ఉంటాను. మా అమ్మ ఉంది నాతో పాటు. పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు. వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూల కారణం. మాకు విజయలాపురం హాస్టల్లో సీట్ కావాలా. మా పెద్ద పాపకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు కెంచన్బల్లో.
మా మేనమామ మేనమామ పెళ్ళం చూసుకుంటారు మా పిల్లలు. ముగ్గురు సార్, 2 ఆడపిల్లలు, ఒక పాప హ్యాండిక్యాప్ అని, తర్వాత 2 బాగా పుట్టారు సార్. ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు. ముగ్గురు. మధుశ్రీ పెద్ద పాప హ్యాండిక్యాప్. ఓకే, అమ్మాయిని హాస్టల్లో చేర్పించాలి, వీళ్ళిద్దరు చదివిస్తాం. ఓకే, నేను అది ఏం చేయాలో చేస్తాను. ఆ అమ్మాయిని ఇప్పుడే హాస్టల్లో చేర్పిస్తాను. నేను రేపే జరపంటాను, చేర్పిస్తాను. ఇద్దరు నేను చదివిస్తావు. నేను ఇద్దరికి చెరువుండలు నేను ఒక పని చేస్తాను. వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటాను. ఏం చేయమంటారు చెప్పు. నీకు ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను. ఏం చేస్తుంది ఆ డబ్బుల్ని? నా పిల్లల చదువు పెడతాను సార్. నా పిల్లల లైఫ్ గురించి నేను చాలా మార్చేసుకోండి సార్. నేను అదే ఇప్పుడు 5 లక్షలు ఇస్తే ఎట్లా ఉపయోగించుకుంటాను? నీ చేతికి సరిపోతుందా డబ్బులు, లేకపోతే వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటావా? వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటాను సార్ నేను నా పిల్లల లైఫ్కి. చేసుకో, ధైర్యంగా ఉంటే నీ జోలికి ఎవరు నేను చూసుకుంటాను. నా మనసు ఎందుకో ఇప్పుడు కూడా భయపడతా ఉంది. నువ్వే భయపడతామో నేను చూసుకుంటాను. నా నోటీస్ వచ్చినాక వాళ్ళు వస్తే ఇంకా తాట తీస్తాను. నేనే భయపడదు. సరే సార్. ఈజీగా ఉండదు, ఫ్రీగా ఉండు, నేను చూసుకుంటాను కాదు. సరే రాజు కుమార్ చెప్పవాళ్ళకు క్లియర్గా జోలికి వస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు కూడా ఉండరు అక్కడ. ఉండదు, వాళ్ళు ఉండరు, వాళ్ళ పొలం కూడా ఉండదు. సరే అన్న. ఆ అమ్మాయి జోలికి వస్తే ఇంకా డబ్బులు అడిగేదాన్ని కూడా లేదు. వాడు పంపిస్తానని చెప్పండి. సరే అన్న. సరే డిపార్ట్మెంట్ వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. మళ్ళీ అయినా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది చెప్పండి. సరే అన్న, ఇప్పుడే చెప్తాను. చెప్పండి. అక్కడ మీడియా కూడా మనం ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని అక్కడ అన్న ఇప్పుడు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. మీరు మాట్లాడేది కూడా వింటున్నారు. మీరు మాట్లాడేది కూడా వింటున్నారన్న. ఒకసారి వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడితే వచ్చారు చెప్తారన్నా.